హాయ్ ఎవరు ప్రజెంట్ కనక రాజేష్ అన్న డైరీ ఫామ్ లో ఉన్నాము. ఇది కాట్రోలపల్లిలో ఉంటుంది ఇలా డైరీ ఫామ్. ఇక్కడ కూడా రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో అన్న ఒకసారి మీ ఫుల్ అడ్రస్ చెప్పండి. ఒకసారి ఎన్ని గేదెలు ఉన్నాయో చెప్పండి అన్న. మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 6 గేదెలు ఉన్నాయండి. ఓకే. మాది తూర్పు కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్, జగ్గమండి మండలం, కాట్రోలపల్లి గ్రామం అండి. మాది అమృత డైరీ ఫామ్ అండి. ఓకే. ధరలు ఎట్లున్నాయన్న ప్రజెంట్ మీ దగ్గర ఉన్న? ప్రెసెంట్ ధరలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు 1,10,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయండి మా దగ్గర. దళాలను ఎవరిని తీసుకురాకుండా ఉంటే మీకు డైరెక్ట్ గా వచ్చేలా ఉంటే మీకు తగ్గించి ఇవ్వబడినా. 5 గేదెలు కొనుక్కున్నారు అనుకోండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా మీకు ఇవ్వబడినా. మొత్తం గేదెలు ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి పాలు 2 పూటలు 3 పూటలు చూసుకోండి. మీకు రూమ్ అవైలబుల్ చేస్తాం. 3 పూటలు పాలు చూసుకొని గేదెలోకి వెళ్ళండి. అప్పుడు ఓకే. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయన్న? ఇప్పుడు 6 ఉన్నాయండి. ప్రెసెంట్ 6 గేదెలు ఉన్నాయి. 6 ఉన్నాయండి. సో ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకున్నాం అన్న. ఇది ఏ జాతి గేదె అన్న? బన్నీ అండి. ఇది బన్నీ జాతి గేదె. బన్నీ జాతి అండి. ఇట్లా నిండుచుడిదా లేదు ఈనిందా? నిండుచుడి అండి. నిండుచుడి అన్న. మీరు ఎక్కడి నుంచి చేస్తారన్న గేదెలు? మేము ఇస్తామండి వాళ్ళకి. మేపుకి తరపు మీద ఇస్తామండి. అవి తయారయ్యాక మేము తోలుకొచ్చుకొని రైతుల దగ్గర నుంచి తోలుకొచ్చి మేము సేల్ చేస్తామండి. ఓకే. ఇది మీ అంచనా ప్రకారం ఎన్ని లీటర్లు పాలు ఇవ్వచ్చు అన్న? ఇది పూటకి వచ్చి 8 లీటర్లు ఇస్తాను. 16 లీటర్ల కెపాసిటీ. రోజుకి వచ్చి 16 లీటర్లు అండి. సో బన్నీ జాతి గేదె పర్ డే వచ్చేసి 16 లీటర్ల కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. అనగా ఎన్ని రోజులు టైం ఉంది దీనికి? ఇంకా 10 డేస్ ఉందండి. 10 డేస్ ఉందండి. ఇంకా ఈ లూజ్ అంతా ఇంకా చేస్తండి. ఈ లూజ్ అంతా చేస్తుంది. ఇంకా ఎంత పడుతుంది ఈ గేదె ధర? ఇది 1.30 పడుతుంది. 1.30 పడుతుంది. సో చూసుకోవచ్చు. ఎన్ని ఉంటుంది అనేది? రెండండి. సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే. నెక్స్ట్ ఇది మినీ జాతి గేదె. ముర్రాదండి. మినీ జాతి గేదె. అన్న ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? ఇంకా ఇది 7 డేస్ ఉందండి. 7 డేస్ ఉంది. 7 డేస్ ఉంది. 7 డేస్. ఇది రోజుకు పర్ డే వచ్చి 18 లీటర్ల వరకు ఇస్తాండి. ఇది 18 లీటర్స్ కెపాసిటీ. 18 లీటర్లు కెపాసిటీ అండి. ఇంకా ఈ లూజ్ అంతా చేస్తాండి. ఇంకా ఇదంతానే ఈ లూజ్ అంతా చేద్దాం. ఇంకానే 18 లీటర్స్ ఇస్తాను. ఎంత దీని ధర ఎంత ఉంటుంది? ఇది 1.35 రేటు. మినీ జాతి గేదె. క్వాలిటీ కూడా చూడొచ్చు గేదె. దీని గురించి చెప్పండి. గ్రేడెడ్ ముర్రా అండి. గ్రేడ్ ముర్రా అన్న. ముర్రాతో పోల్చుకుంటే గ్రేడ్ ముర్రా జాతి గేదెలు ఎంత ధర తక్కువ ఉంటుంది అన్న? తక్కువ ఉండడానికి ఒక 10 నుంచి 15 వేలు తక్కువ ఉంటుందండి. 10 నుంచి 15 వేలు గ్రేడ్ ముర్రా అయితే తక్కువ ఉంటుందండి. అన్న పాల పిండకానికి వస్తే ముర్రా జాతి గ్రేడ్ ముర్రా రెండు ఈక్వల్ గా ఉంటాయి లేకపోతే గ్రేడ్ ఈక్వల్ గా ఉంటాయండి? ఈక్వల్ గా ఉంటాయి. జాతి మన కొమ్ము తీరుని బట్టి జాతి మారుతుంది కానీ ఈక్వల్ గానే ఉంటాయండి. ఈక్వల్ ఉంటాయి. ఎన్ని అయితే గేదె అనేది? ఇది పర్ డే వచ్చి 14 లీటర్లు ఇస్తాండి. 14 లీటర్లు. ఈ లూజ్ అంతా చేస్తాండి. ఇంకా ఇది 8 డేస్ ఉంటుందండి. ఇంకా 8 రోజులు ఉంటుంది గ్యారంటీ. ఎంత పడుతుంది ధర? ఇది 1.15. 1.20. ఓకే. ఇది ముర్రా జాతి గేదె. ముర్రా అండి. ఇది ముర్రా అండి. ఇది రోజుకి వచ్చి ఇప్పుడు 16 లీటర్లు ఇస్తుందండి. 16 లీటర్లు ఈనిస్తుంది. ఇది డెలివరీ అయిపోయింది. రోజుకి వచ్చి 16 లీటర్లు ఇస్తుందండి. అంటే 8. ఎన్ని రోజులు అయిందన్న ఈయన ఇప్పుడు 4 రోజులు అయిందండి. ఓకే. ఏదో చెప్తున్నా దీన్ని 1.30 చెప్తున్నాండి. 1.30 చెప్తున్నా. ఇదన్నా ముర్రా అన్న. ఇది ముర్రా. ఇది వచ్చి ఇప్పుడు ఈనిస్తుంది. ఇది వచ్చి 14 లీటర్లు అవుతుంది. ఇది ఎంత పడుతుంది అన్న ధర? ఇది 1.40 చెప్తున్నాను. 1.40. సో పాలు ఎవరైనా సరే ఎన్ని పూటలు చూసుకోవచ్చు అన్న? 3 పూటలు ఇక్కడ ఉండి పాలు 3 పూటలు చూసుకొని అప్పుడు తోలుకెళ్ళచ్చు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు బిజినెస్? దగ్గర మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. 20 సంవత్సరాల నుంచి.
అంటే మా నాన్నగారు మా తాతయ్య గారు వాళ్ళు చేసేవారు. వాళ్ళు కొడుతుండి నేను కూడా చూసి నేర్చుకొని చేస్తున్నానండి. అంటే ఇక్కడ సైడ్ ఉన్న కొంచెం వరిగడ్డి తక్కువ పెడతారు, మీరైతే మేమైతే వరిగడ్డ ఎక్కువ పెడతామండి. వరిగడ్డ ఎక్కువ పెడతాం. ఎక్కువ అదే మేపుతామండి వరిగడ్డే. పచ్చిగడ్డి లేక వేయట్లేదా లేకపోతే లేదు రెండు వేస్తున్నారన్న పచ్చిగడ్డి వరిగడ్డి? పచ్చిగడ్డి వేస్తామండి. ఓ పూట వేసి సాయంత్రం మా నైట్ కూడా ఒట్టిగడ్డ అండి. ఒట్టిగడ్డ ఎక్కువ యూజ్ చేస్తామండి పచ్చగడ్డి కంటే. ఒట్టిగడ్డ ఎక్కువ యూజ్ చేస్తామండి. అంటే రెగ్యులర్ గా ఎన్ని చేస్తుంటారన్న మీ డైరీ ఫామ్ లో? రెగ్యులర్ ఎన్ని గేదెలు ఉంటాయి మా దగ్గర? ఇప్పుడు 365 రోజులు మాత్రం ఒక 8-10 అలా ఉంటాయండి మా దగ్గర. ఇప్పుడైతే ఒక 6 ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉండటం వల్ల మేము తక్కువ పెట్టుకుంటామండి. అంటే పోవనే లేకపోతే తక్కువ అంటే డిమాండ్ తక్కువ ఉంటుంది గేదెల రేట్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది, ఎవరికి ఆగుతారు కదండి, అందు గురించి అని చెప్పేసి తక్కువ పెట్టుకుంటాం. అని ఇప్పుడు అంటే వర్షాకాలంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో అయితే మా దగ్గర 15-20 గేదెలు ఉంటాయండి. అని ఆ టైంలో నెలకు ఎంత అమ్ముతారన్న మీరు? అంటే ఎన్ని గేదెల దాకా అమ్మొచ్చు వర్షాకాలంలో మీరు అందాజుగా? అయితే డైలీ ఎలా చూసుకున్నా నెలకు కలిసి ఒక నెలకి ఎలా చూసుకున్నా ఒక 45-50 గేదెలు అమ్ముతాండి. అదే ఎండలకాలం అన్న. ఇప్పుడు ఈ సీజన్ అన్న, అదే ఈ సీజన్ లో అయితే దగ్గర నెలకే ఎలా చూసుకున్నా 30 గేదెలు. అంటే ఒక కొంచెం తగ్గుతుంది అన్న. మీ లాభాల విషయం అంటే లాభాలు అంటే గేదె మీద అంత ఎంత ప్రాఫిట్స్ అయితే ఎవరికైనా ఉంటది. ఇప్పుడు అప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది మీకు, ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అన్న? ఎప్పుడైనా ఒకటేనా అన్న, ఎందుకంటే అప్పుడైనా మనకి తక్కువ రేటు దొరుకుతుంది అనుకో, తక్కువ రేటుకి ఇచ్చి మనకి మార్జిన్ 2000 ఉంటే ఇచ్చేస్తాం అన్న. అది ఎక్కువ అక్కర్లేదు అన్న మనకి, ఎందుకంటే మనకి క్యాష్ టు క్యాష్ వచ్చిందంటే మార్చుకుంటే ఇంకో గేదె వరకు వచ్చేస్తాం కదా అన్న. అందు గురించి గేదె కాడ 2000 ఉంటే గేదెని అమ్మేస్తాం అన్న. అంటే మీకు ఒకవేళ నష్టాలు వచ్చినాయి అనుకున్నా గేదె మీద, మీకు ఎటువంటి విషయాల్లో మీకు నష్టాలు వస్తాయి? అంటే గేదె మీ దగ్గర కూడా ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ అవుతాయి ఎట్లా మీ దగ్గర? రైతు ఏం చేస్తాడంటే మై వస్తుందో లేదన్నది చెప్పడం, చెప్పబోతే తోలుకు వచ్చేసరికి మన దగ్గరికి మొగ్గుతుంది కదా. వాళ్ళ దగ్గర నుంచి తోలుకు వచ్చేసరికి 10 days 15 days ముందు తోలుకొస్తాం. మన దగ్గరికి వచ్చేసరికి ఏముందంటే డెలివరీ టైం అవుతుంటది. అప్పుడు ఒకదానికి మై వచ్చి కొని ఉంటే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు లాస్ అవుతాం అన్న. మీకు కూడా అప్పుడప్పుడు లాస్ అవుతాం. లాస్ అవ్వడం ఉండదు. సో చూసుకోవచ్చు, ఇక్కడ రాజేష్ డైరీ ఫామ్ లో రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికన్నా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు అన్న. వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమైనా ఉండడానికి అట్లా అకామిడేషన్ మీకు రూమ్ అవైలబుల్ ఉంటుందన్న. మీకు రూమ్ అవైలబుల్ ఇస్తాం. 3 పూటలు పాలు చూసుకొని పాలు చూసుకున్నాక అప్పుడు డబ్బులు ఇచ్చి తోలుకెళ్ళచ్చు. ముందు మామూలుగా భజన ఇచ్చేసి 3 పూటలు పాలు చూసుకున్నాక అప్పుడు క్యాష్ కట్టి తోలుకెళ్ళచ్చు అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.